देशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूर्यसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं ज्ञानवैराग्यसम्पदं మంత్రార్థాదిప్రదాతారం ఉదయవర్లుగురుం భజే. ఇవాళ అందరం ఇక్కడ ఇలా చేరడం చాలా విశేషమైనటువంటి రోజు. మన ఆచార్యులక తిరునక్షత్రం అందరూ ఎవరు ఉత్సవాలన్నా చేసుకోగలరు, కానీ ఇలాంటి ఆచార్య తిరునక్షత్రం చేసుకోవడం అనేది చాలా విశేషం. ఏవో పెద్ద పెద్ద శ్లోకాలు, భాషరాలు, సూక్తులు ఇవన్నీ చెప్పడం కంటే తేలిగ్గా స్వామివారి యొక్క జీవితం నుంచి మనం గ్రహించేటటువంటి విషయాలు కొన్ని చెప్పుకున్నామండి. అవి చెప్పుకుందాం. అవి ఆల్రెడీ పెద్దలందరూ చెప్పేశారు కాబట్టి దాసరాలు అవి ఏం చెప్పలేదన్నమాట, చెప్పే సామర్థ్యం లేదన్నమాట. అందుకే ఇలా చిన్న చిన్న విషయంతో ఇవాళ గుడేవల స్వామి యొక్క జీవితాన్ని చూడండి అమ్మ. మనం ఏమో చెప్పుకోకర్లేదు ఎక్కడ విషయమో. వారు తెల్లవారుజాను 3 గంటలకి లేవకుండా ఏ రోజు లేవు. అసలు వేసవికాలం అంటే మనకి ఎలా ఉంటుందండి, రాత్రి అంతా నిద్రపట్టక ఎంత ఏసీలు ఉన్నా అనీజీగా అందరం ఉండిపోయి తెల్లవారుజామున హాయిగా నిద్రపడుతుంది. అసలు ఆ టైంలో లేవడం అంటే మనందరికీ ఎంత కష్టమో వేసవికాలంలో తెల్లవారుజామున లేవడం అంటే. అలాంటిది టైంలో కూడా, అలాంటి సమయాల్లో కూడా వారు ఏ ఒక్కరోజు కూడా అసలు లేవకపోవడం అంటూ లేకుండా అలా తెల్లవారుజాము 3ంటికి లేవడం అనేటటువంటి మనం అందరం కూడా నిత్యము చూస్తూ దర్శిస్తున్నటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే. మనం వారి జీవితం నుంచి ఏమేమి నేర్చుకోగలము, అసలు ఏం నేర్చుకోవాలి అన్నది చెప్పాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం అన్నమాట. తెల్లవారుజామున లేవడము, చక్కగా లేవడంతో ప్రాతర్నిత్యానుసంధేయంతో వారు అంటే గోపాలాచార్య స్వామి వారి దగ్గర దాసులందరము ఎలాగైతే అలా తెల్లవారుజామున లేచి ప్రాతర్నిత్యానుసంధేయం సెట్ చేస్తూ ఉండేవాళ్ళము, ఆ విధంగానే వీరు కూడా వాటితోటే ఎవరు రానివ్వండి వారి దాంట్లో వారు దానితోటే ప్రారంభించడం. అది అవగానే చక్కగా ఆ స్వామివారి సంధ్యావందనం. పిల్లలు ఎవరన్నా మన శ్రీవాత్సవ దాసుడు కానీ సౌమిత్రి దాసు రామాను దాసు కానీ మీరు వస్తే తిరువారాధన చేయడానికి ముందు వారు అడిగే ప్రశ్న ఏంటి, సంధ్యావందనం ఆచరించావా అడిగేవారండి. ఖచ్చితంగా వారి సంధ్యావందనం చేసేవారిని ప్రశ్నించి అప్పుడు ఆచార్య పెరుమాళ తిరువారాధనకి వారు ఆజ్ఞనిచ్చేవారనమాట. అలా వారి నుంచి ఇక సంధ్యావందనం ఆచరించాలి అనేటటువంటి విషయము. ఇక దాని తర్వాత తిరువారాధన ఎట్టి సమయంలో కూడా విడిచిపెట్టకూడదు, ఎవరో ఒకళ్ళు అలా జాగ్రత్తగా కొనసాగించాలి. మరి కాలక్షేపాలు తిరువారాధన రెండూ వస్తే తిరువారాధన కంటే కాలక్షేపాలు ముఖ్యము అనేటటువంటి వారు అక్కడ చూపించేవారు. ఎవరో ఒకరిని తిరువారాధనకి రంగనాథం బాబు గారి దాసరాలు మరి 10ంటికి వెళ్ళిపోవాలి అంటే, పేపర్లు దిగడానికి వెళ్ళాలంటే 6ంటికే కాలక్షేపం సాగించాలంటే మరి తిరువారాధన ఏం చేయాలి? రంగనాథం బాబు గారు, కണ്ണన్ బాబు గారు ఎవరో ఒకరు వాళ్ళు ఉండి వాళ్ళు తిరువారాధనని వాళ్ళు ఆచరిస్తూ ఉంటే వీరు కాలక్షేపం చెప్తూ మళ్ళీ మంగళాశాసన సమయానికి మంగళాశాసనం ఎంత ప్రధానమైందో మనకి శ్రీవచన భూషణంలో చాలా మంది వినే ఉంటారు కదా. అది తప్పనిసరిగా మన దశరథ మహారాజు ఆచరించింది, కౌశల్యాదేవి ఆచరించినటువంటి సీతాపిరాటి, ఇలా అందరి గురించి కూడా మనకి అక్కడ చెప్తూ వస్తారు కదా. అలా మంగళాశాసనానికి ఈ విషయము తాతగారి దగ్గర గోపాలాచార్య స్వామి వారి దగ్గర ఉన్నప్పుడు దాసరాలకి తెలియలేదండి. వారు అడిగేవారు తీర్థం ఇచ్చేటప్పుడు, పలానా వారు వచ్చారా మనవలు ముడి మనవల దాకా ఉన్న వాళ్ళందరినీ అడిగేవారు, వారొచ్చారా తీర్థాన్ని ఇస్తారు. తీర్థం పుచ్చుకోవడానికి అనుకునేవాళ్ళం కాదు, పెరమాళ్ళ మంగళాశాసనానికి అందరం ఉండాలన్నమాట. అది తర్వాత ఈ ప్రబంధాలు సేవించాక అప్పుడు తెలిసింది దాసరాలకి, మన మంగళాశాసనం చేయాలి. చూడండి వారి జీవితం నుంచే నేర్చుకున్నాం మనం. ప్రత్యేకంగా పెద్ద ప్రబంధాలు ఏవో ఒకటి అసలు బయోడేటాస్ ఎవరున్నా రాస్తే స్వామివారి కనుక మహాస్వామి అనేది మన రఘురామానుజాచార్య స్వామి నాన్నగారు ఎలాగో అనుగ్రహించారు లోకానికి. గుడేవల స్వామి వారి యొక్క ఆ బయోడేటా కూడా మనం విషయాలు కూడా మనం చక్కగా ఇలా రాసుకుని అవి అందరికీ మనం పంచుకోగలిగితే అంతకంటే ఏముందండి. అలా చక్కగా మంగళాశాసనానికి అందరం ఉండాలి తప్పనిసరిగా అనేటటువంటిది.
ముందు అష్టోత్తరాలు చదవడానికి ఇక్కడే ఉండేది కదా దాసరాలు. అలా వేచి ఉండేది, ఎప్పుడు అష్టోత్తరాలు సేవించే సమయం వస్తుందని. అష్టోత్తరాలు చదివి వారు ఎప్పుడైతే కేశవాది నామాలు మొదలు పెడతారో అప్పుడు గబుక్కుని కోసం పట్టుకుని శ్రీవస్తుతి మాల పట్టుకుని అక్కడ లోపలికి వెళితే అష్టోత్తరాలన్నీ సేవిస్తూ ఉంటే దాసరాలు వారు అలా వింటూ ఉండేవారు. ఇక్కడ కృష్ణాయ అన్నావా కృష్ణాయ అన్నావా అడిగేవారు అనమాట. అందులో మళ్ళీ ఆ కాష్టలు కృష్ణాంబరధర అన్నావా కృష్ణాంబర కుబ్జా కృష్ణాంబర అన్నావా కుబ్జా కృష్ణాంబర చెప్పావా లేదా అడిగేవారు వారు. అంటే ప్రతి ఒక్కటి ఇందులో ఇది పడలేదు స్వామి అని అంటే చిన్నాన్న గారే అనేది దసరాలు అసలు చాలా వరకు ఆచార్యులు అందరితో చెప్తుందే కానీ లేదంటే అయితే వెంటనే అప్పుడు రాసేసుకోవాలి. ఆవేళ మన్నాడు దాన్ని సేవించాలి. ఈ సేవించింది ఇక్కడ కాదు, వేరే ఎవరిచ్చిన ఇప్పటికీ అలవాటు. వేరే ఎక్కడ ఏ శ్రీపస్తుకి వాళ్ళు చూసినా అందులో ఏవేవి రాలేదో అవి అందరికీ కూడా అందిస్తూ ఉంటాం అనమాట. అలాగనే అలా అందించాలి. ప్రతి ఒక్కటి సేవాకాలం చేస్తుంటే ఇక్కడ ఏం పలికావు ఈ సంవత్సరం చెప్పింది మళ్ళీ దసరా సంవత్సరం తర్వాత రాదు. ఇప్పుడు ఎక్కడ వస్తుంది, ఒక 20 రోజులు ఇప్పుడుండి వెళ్ళిపోతుంది. మళ్ళీ సంవత్సరం తర్వాతే కదా ప్రబంధాలు పట్టుకు రావడం, నిత్య విభూతి నుంచి లీలా విభూతిలోకి వెళ్ళిపోవడం, మళ్ళీ నిత్య విభూతిలోకి రావడం. నిత్య విభూతిలోకి రాగానే అప్పుడు మళ్ళీ ఇక్కడ క్వశ్చన్, మళ్ళీ పోయిన సంవత్సరం చెప్పినది ఈ సంవత్సరం చెప్తున్నారా లేదా, మళ్ళీ పలుకుతుందా లేదా మళ్ళీ గమనించేవారు. అలా సేవాకాలం చేయాలి. ఇవన్నీ కూడా తప్పనిసరిగా. ఈ తర్వాత ఆహార విషయంలోకి వస్తేనో వారు ఎంతలాగండి ఇంట్లో ఏమన్నా చేసినా సరే ఎవరికైనా పూరి చేస్తే ఎప్పుడు చాలా తక్కువ, అసలు చెయ్యరు ఇంట్లో. అలాంటిది చేస్తే కూడా వారు మాత్రము చపాతి, అది మాత్రం ఆహారం ఎంత దేహయాత్ర ఎంత జాగ్రత్తగా వారు అంటే మనకి కాలక్షేపాలు అనుగ్రహించాలంటే ఆచార్య దేహయాత్రத்தை పెనక్కడవని శిష్యుని ఆచార్యం దేహయాత్రத்தை పెనక్కడవని సరే, ఆచార్యం శిష్యునుడి ఆత్మయాత్రத்தை పెనక్కడవని సరే, వారి దేహయాత్ర కూడా ఎంత జాగ్రత్తగా కాపాడుకునేవారు. చాలా శ్రద్ధగానే ఏవంటే మనకి ఆహార విషయంలో మనకి ఎలాగైతే తిరుప్పావైలో అమ్మ చెప్పిందో ఆ విధంగా వ్యాఖ్యానంలో మనంతా చేయిస్తూ ఉంటాం కదా, అలాగనమాట. సాత్విక ఆహారం అనేటటువంటిది ఇంతకాలం ఒకరోజు కాదు, ఒకరోజు మనకి ఏదో ఒకటి పుచ్చేసుకుంటేనో, ఒక్కటి పుచ్చుకుంటే ఏం కాదండి. మనం ఏమంటాం, ఒక్కటి పుచ్చుకుంటే ఏం అవ్వదండి. షుగర్ ఉన్నా మామిడి పండు వస్తుందా అసలే ఇప్పుడు, ఇలాంటప్పుడు ఒక్క పండు తింటే ఏం అవ్వదండి. దాని బదులు ఇంకొకటి ఏదో చేసేసుకోవచ్చుటండి అని కదా మనం పుచ్చుకుంటాం. వారు అలా ఏమన్నా ఏ రోజన్నా అసలు ఒక్కరోజు కూడా అలాంటి స్థితి మనము ఎప్పుడూ దర్శించలేము కదండి. ఆ విధంగా వారి ఆహార నియమం అనేటటువంటిది ఉండేటటువంటి ఇక పారాయణ సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ ఏ రోజు కూడా మానడం అంటుంది. వారు దసరాలు రాగానే మళ్ళీ స్నానం చేసేసి అలా కూర్చుండే వారు ఎప్పుడు ఆరంభిస్తారు, ఎప్పుడు ఎంత చనువున్నా అంత మళ్ళీ ఆచార్యులు కదా అలాగే ఉండేది. అలా ఇప్పుడు ఇందాక ఆరగింపు అయిపోయిన తర్వాత మనకి తలుపులు ఇలా తీస్తూ ఉండగానే దాసరాలు అక్కడ నిలబడింది అంటే అలవాటు అయిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే మంగళాశాసనం కోసం తలుపులు తెరవబడతాయో ఆ శబ్దం వినబడగానే అక్కడికి వచ్చేయడం అనమాట. ఇక వారు పిలవడం దాకా కూడా మనం ఎదురు చూడకుండా ఉండడం అనేటటువంటిది. ఇలాగ ఇవన్నీ కూడా వారు వీరందరూ చెప్పినట్టుగా దాసరాలు ఏమీ తెలియనటువంటి సమయంలోనే నాన్నగారు ఎంఏ తెలుగు కట్టించారే కానీ ఆ తర్వాత యాక్సిడెంట్గా ఆచార్య తిరువడిగలు చేరిపోయారు కదా. అలాంటప్పుడు ఏమి అజ్ఞానమైనటువంటి స్థితి, తెలుగు ఎంఏ ఇలాంటి లౌకికమైనటువంటివి అయితే అమ్మగారు ఎవరో ఒకరిని నియమించేసి సంస్కృత ఎంఏ మన వారిని ప్రార్థించి మరి పాపం మా సముద్రాలు వారిని ప్రార్థించి పూర్తి చేయించారు. మరి ఆధ్యాత్మ విద్యానాం అని అన్నారు కదా, ఆధ్యాత్మికమైనటువంటి విద్యలు ఎలాగంటే మనకి లభిస్తాయి అని అంటే అది అనాచార్య అనుగ్రహంతో మాత్రమే లభిస్తాయి, మరొకలా కాదు. పేపర్లు దిద్దడానికి ఎప్పుడు వస్తుంటే చూడమని అమ్మగారు వాళ్ళు అప్పుడు ఒకప్పుడు ఎప్పుడో తెలుసుకుంది. ఎవరు టీవీ చూడమని గారు అత్త మేనత్త గారు వారి ద్వారా అసలు ఏంటో ఈ ప్రబంధాలు ఇవన్నీ సేవిస్తారంటే తిరుమంత్రార్థం శ్రీవచన కృష్ణం ఇలా వరుస ఉంటుంది. భగవద్విషయం దాకా అత్త ఉత్తరం రాశారు. తర్వాత ఇక్కడికి వచ్చి పేపర్లు తిరగడానికి వెళ్తుంటే ఇక్కడ చూడమని అంత ఎందుకు అలా తిరుగుతావు జగ్గేపేట నుంచి ఇక్కడే ఉండొచ్చు కదా అంటే ఆచార్య అనుగ్రహం ఎలా ఉంటుందంటే దాసురాలకి తిరుమంత్రార్థం కటాక్షిస్తానంటే చిన్నారి గారు ఇక్కడ ఉంటుంది అని ఆ రోజు అలా ప్రార్థించేటటువంటి తెలివితేటలో ఆచార్యులే అనుగ్రహించారనమాట. అప్పుడే అత్త వెంటనే ఇక్కడికి వచ్చి ఉండమని ఆచార్యులు పురుషకారం చేశారు. ఆచార్య దగ్గర సేవించడం మరి వీరన్నట్టుగా సేవించడం అంటే సేవించగలం, అసలు ఎలా సేవించాలి కోసం ఎలా పట్టుకోవాలి ఏం తెలియదు. అప్పుడు పద్మావతిన ఆ పద్మావతిన వల్లనే ఇవాళ నేను ఆచార్యుల దగ్గర ఇలా సేవించగలుగుతున్నాను. అటువంటి యొక్క ఉంటుంది ఇప్పటికీ కూడా
పక్కన పక్కనే కూర్చొని నువ్వేం పర్వాలేదు ఇట్లా కూర్చో అన్న పక్కన కూర్చో అమ్మ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకునేది స్కూల్కి తీసుకెళ్ళి చదువుకో అంటారు. చదువు బలవంతంగా కూర్చోబెట్టి నేర్పిస్తారు. అలా పక్కన వదిన కూర్చుని కాసేపు కొన్ని రోజుల పాటు అలా చెప్తుంటే ఆచార్యులు ఎంత విశేషం అంటే మన ఆచార్యులు వీళ్ళకి ఊరికే చెప్పేయడం కాదండి, పలికిస్తారు. ఏదో స్కూలే మళ్ళీ ఓరల్ డ్రిల్లింగ్, మళ్ళీ అందులో ఒక్కొక్కటి పలకాలి, సూత్రాలు పలికేస్తారు, పలికిచ్చేసి ముందుకు వెళ్ళిపోతాం. అలా కాదండి, ప్రతి ఒక్కటి వ్యాఖ్యానం కూడా ఆఖరికి ఈరుల్లో వచ్చేసరికి అక్కడ మళ్ళీ పదవిభాగం చేయడం, పాసురాలు ఎన్ని పలికిస్తూ ఇలా చేస్తూ ఉంటారు. ఇందాక మన అభిరామ స్వామి గారు అనుగ్రహించినట్టుగానే మన విజయలక్ష్మి గారు చెప్పినట్టుగానే దాసరాలు కూడా ఆదివారం ఒక్కరోజే వచ్చింది. కొన్నాడు ఇలా వచ్చే సంవత్సరానికి వస్తారు. మరి భగవద్గీతలోకి వచ్చే సంవత్సరానికి ఒక్కసారి కోసం పెట్టుకొస్తా వచ్చిందండి. ఆదివారం కుర్చీలకు వారు అనుగ్రహించారు. ఆదివారం వస్తే ఆ రోజు మిగిలిన కాలక్షేపాలన్నీ ఇంకా ఆ వేళ ఉండవు. ఇవాళ అరుణ వస్తుంది, అరుణకే కాలక్షేపం చెప్పిన నాకు ఇంత కన్నం స్వామి అనేవారు. మీకోసమే అని వారు కూడా వచ్చి దాసరాలు భగవద్గీత కాలక్షేపంతో కొన్నాళ్ళు మేమిద్దరము అలా వారు కూడా దాసరాలతో చేరుకున్నారు. మీకోసమనే ఇవాళ కాలక్షేపాలు ఉంటాయి కదా. ఆ సందర్భంలో నేను కూడా 1-2 పదులు దాసరాలతో కూర్చుని వారు అలాగా తర్వాత సేవించారనమాట. ఇలా ఎంత సౌలభ్యం అంటే ఎంత సౌలభ్యం అండి వారికి. ఎన్ని విషయాలు వారి నుంచి చూసి మనము ఇలా జీవితం అంతా కూడా అలా నేర్చుకుని పైగా కాలక్షేపం మధ్యలో ఏదన్నా విషయం వస్తే ఇగో ఆ కోసం ఉంటుంది, అదొకసారి ఇలా పట్టరా మధ్యలో అవి ఇప్పటికీ దాసరాలకి అదే ప్రపన్న పరిత్రాణ తెలియసం నోము వస్తుంది. రాగానే ఆగండమ్మ ఒక క్షణం శ్రీమన్నారాయణ అండం వెళ్ళి ఆ ప్రపన్న పరిత్రాణం గంగలాచార్య స్వామి అది తెచ్చుకోవడం, కూర్చుని అందులో ఉన్నదంతా సేవించడం. మళ్ళీ భగవద్గీతలే ఇక్కడ భక్తి శరణాగతి గజ్జలు అక్కడ ఫలానా శ్లోకంలో చెప్పబడినటువంటి భక్తి ఈ విధంగాను, 52వ శ్లోకంలో చెప్పబడినటువంటి భక్తి ఈ విధంగాను, తర్వాత 62వ శ్లోకాలు అలాగే ఉదాహరణకి భక్తి చెప్తుంది. ఆ భక్తిని ఆ విధంగాను అని 3 చోట్ల చెప్పినటువంటి పరభక్తికి పరజ్ఞానానికి కూడా ఉన్నటువంటి భేదం మనకి అక్కడ శరణాగతి గజ్జలో చూపించారు. ఆ యొక్క వ్యాఖ్యానంలో మనం దాన్ని వివరంగా కూడా తెలుసుకోగలుగుతాం. అది తెలుసుకో అంటే ఆ భక్తి 3 చోట్ల 3 విధాలైనటువంటి భక్తిని మనకు అక్కడ అనుగ్రహించారు అసలు గీతలో పరమాత్మ. అప్పుడు దాసురాలు ఆ భగవద్గీత దగ్గరికి వెళ్ళి అక్కడ అసలు చెప్పినటువంటి భక్తి ఏ విధమైనటువంటిది, తర్వాత మళ్ళీ చెప్పినటువంటి భక్తి ఏ విధమైనది. ఊరికే పరభక్తి పరమాభక్తిని కాదు కదా. అక్కడ చెప్పినటువంటి భక్తులు 3 రకాలైనటువంటి భక్తులు ఉంటాయి కదా. ఆ 3 రకాలైనటువంటి భక్తుల్ని 3 చోట్ల చెప్పినటువంటి ఆ జ్ఞానం ఏంటనేటటువంటిది ఆ వివరణ మళ్ళీ శరణాగతి గజ్జ సేవించేటప్పుడు గోష్ఠి అంతటితోటి దాసరాలు సేవించి ఇలాంటి అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుందండి, ఏ పువ్వున్నా వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుందండి, ఏ వృక్షం ఉందో ఆ వృక్షం నుంచే కదా వస్తుంది, వేరే ఎక్కడి నుంచో ఏమన్నా వస్తుందా. అలాగా ఆచార్యులు అనుగ్రహించినటువంటిది అంటే తత్వత్రయం అనేటటువంటి కూడా. తత్వత్రయం ఆరంభిస్తున్నప్పుడు అందరి నుంచి ప్రశ్న అండి. తత్వత్రయం చాలా కష్టమైన సబ్జెక్టు. తత్వత్రయం అసలు ఏం సేవిస్తా కనుక తత్వత్రయం ఇవన్నీ అంటే ప్రబంధాలంటే సేవించవచ్చు, కానీ తత్వత్రయం అంటే అది పెద్ద అంత ముఖ్యమైనది కదా, అంత అవసరమైనది కదా, అంత వివరంగా అర్థమయ్యేటటువంటిది కాదు. అప్పుడు దాసరాలు యొక్క మనసులో ఆచార్యులు ప్రవేశించి అలా కాదు తత్వత్రయము లోకల్ అందరి చేత కూడా పర్వాలేదు, ఇది కూడా అందరూ చదవాలి సేవించాలనేటటువంటి ఒక భావన కలిగేలాగా దాన్ని రాయాలని ఆ ప్రశ్నోత్తర రూపంలో రాస్తే కృపా ఫలమాదల్ కర్మ ఫలమాదల్ అని ఏవో కష్టాలు వస్తూ ఉంటాయండి. వాటిని మనం ఎలా భరించాలండి? కృపనో ఏదైనా మన ఒక స్వామి యొక్క అనుగ్రహమనో లేకపోతే కృప మన కృప కొద్దీ మన కర్మ అనుభవింపజేసేయాలనో పరమాత్మ కష్టాలు తెస్తున్నాడు అని భావించాలని శ్రీవచన భూషణంలో చెప్పారు కదా. అలాగా స్వామి కృప వల్ల వచ్చిందనో మన కర్మ వల్ల వచ్చాయనో ఆ కష్టాలు అనుకోవాలి అని అంటారు కదా. అలా విపరీతమైనటువంటి చెయ్యి భరించలేనటువంటి బాధ పడుకోనిచ్చేది కాదు. ఆ చెయ్యి నొప్పి పడుకోనివ్వకపోతే అది ఉపకారమైంది. ఎందుకని
కూర్చుని రాసుకోవచ్చు కదా, హాయిగా చదువుకోవచ్చు కదా. నిద్ర పట్టకపోతే రాత్రి 11 వరకు అలా రాసుకుని అలాగే అప్పుడు సాయంత్రం మళ్ళీ కాలక్షేపాలు అయిపోయిన తర్వాత మళ్ళీ 8 మొదలు పెడితే 11 దాకా ఆ ప్రశ్నోత్తరాలను రాసినటువంటి వారం వారం ప్రశ్నోత్తరాలు అడుగుతూ ఉండేవాళ్ళం. అసలు వాళ్ళేం ప్రశ్నలు రాశారు, అసలు ఈ కోసంలో ఉంది దాచడానికి ఒక్క కోసము మన రంగాచార్యులు గారిని, రాజమండ్రి రంగాచార్యులు గారిని వారు రాసినటువంటి కోసంట ఆచార్య అనుగ్రహం అసలు అందులో ఏం విశేషాలు ఇచ్చారు, వీటన్నిటిలో విశేషాలని ఒక రెండు విషయాలంటే ఆలస్యం అయిపోతాం అందరికి. కానీ ఒకటి మనకి ఆమ్ర వృక్షము పొట్టి మామిడి చెట్టుగా అవతరించారు అని అన్నారు. పొట్టి మామిడి చెట్టుగా ఎప్పుడు అవతరించారు, అవతారం ఎక్కడ ఉంది? ఒక మహర్షి తపస్సు చేసుకుంటుంటేట ఆయన ఇంకా స్వామి నిన్ను తలవడం తప్ప నేను ఇంక ఇక్కడి నుంచి లేవను, నా ప్రయత్నం అంటూ ఏమీ చెయ్యను అని దీక్షగా పరతంత్రంతో అలా కూర్చుని ఉంటే దండకారణ్యంలో ఆయన చేతికి అందేటటువంటి ఒక పొట్టి మామిడి చెట్టుగా స్థావర రూపములో కూడా పరమాత్మ అవతరించారు అనేటటువంటి అంశాన్ని అందులో తెలుసుకుని ఆ కాలక్షేపంలో మన తత్వత్రయం కోసంలోనూ ఎక్కడా లేదు, వారు అందించిన ఆ కోసంలోనూ ఎక్కడా లేదు. అలాంటి అంశము మళ్ళీ ఒకసారి ఆ అంశాన్ని తెలుసుకుని పెద్దల ద్వారా గ్రహించి నేపాల్ శ్రీకృష్ణమాచార్య స్వామి వారికి వీరు తప్ప, అది కూడా ఎంత విశేషం అంటే ఫైనల్ ప్రింట్ అయిపోతుందండి. ఫైనల్ ప్రింట్ అయిపోతున్నప్పుడు ఇది రాయకుండా ముందుకు వెళ్ళడానికి దాసరాలు మనసు ఒప్పట్లేదు. కృష్ణమాచార్య స్వామి వారికి మెసేజ్ చేస్తే ఎప్పుడూ చూడరు, ఎప్పుడో రిప్లై ఇస్తారు, ఏం చేస్తారో తెలీదు. వారికి ఇంకా చివరి ప్రయత్నంగా ఒకసారి మెసేజ్ చేసి వెంటనే వారి నుంచి సమాధానం వచ్చేసింది. ఇది మన గోపాలాచార్య స్వామి వారు కూడా చెప్పేవారు, భగవద్గీత కాలక్షేపంలో నువ్వు వినే ఉంటావు అన్నా ఒకసారి గుర్తు చేసుకోవాలి. అప్పుడు గుర్తొచ్చింది, ఆహా ఈ విషయం కదా అని. అది దాన్ని ఒకటి. తర్వాత రాముల వారికి వృత్తాంతము ఇవన్నీ తెలుసుకోవాలంటే శాపం వల్లనే వారు అలాగా సీతాదేవి నుంచి విడిపడవలసి వచ్చింది అనేటటువంటి ఒక మాట కూడా లోకంలోకి వచ్చింది. ఆ వృత్తాంతము దానికి కూడా చక్కటి సమాధానాన్ని ఇవన్నీ ఆచార్యుల అనుగ్రహంతో చివరి దాకా వచ్చినప్పుడు అప్పుడు ప్రార్థించడం జరిగితే ఈ ప్రతులు రాసిన దాసరాలకి ఆచార్యులే రాయించండి విపరీతమైన నమ్మకం ఉండాలా? కొంచెం ఎక్కడో సందేహం ఉంటుందండి. అదే మాయ. ఆ మాయ కొద్ది సముద్రాల వారి దగ్గరికి నడిగడ్డపాలెం వస్తే ప్రతులు పట్టుకునే అన్నయ్య గారు కూడా వచ్చారు. దాసరాలక ఆ గోపాలాచార్య వారి అనుగ్రహం ఎంత విశేషం అంటే ముందు అన్నయ్య గారి చేతిలోనే పెట్టి ఇలాంటి ఒక ప్రయత్నం మొదలుపెట్టిందని మన ఉడయవల స్వామి వారి తరఫున మన విజయలక్ష్మి గారు కూడా వచ్చేసారు, అమ్మగారు కూడా వచ్చేసారు. వీరు కూడా వారికి కూడా చెప్పింది ఇలా ఏదో ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు వారికి చెప్తే సముద్రాల వారన్నా రాయాలమ్మా, రాయకుండా ఊరికి గోపాలాచార్య స్వామి వారు మనారాలు అని చెప్పుకుంటే సరిపోతుందా? మీరు ఇలాంటి ప్రయత్నాలే చెయ్యాలి వారి వంశంలో ఉన్నందుకు అని ఒక్క మాటని వారు ఆ రోజు మండలాశాసన రూపంలో అదే అనుగ్రహించారు. అలా ఆ పెరుమాళ్ళ ఆచార్యుల యొక్క అనుగ్రహంతో మాత్రమే దాసరాలు ప్రయత్నించింది. మరి ఇంత ప్రయత్నం చేస్తుంటే ఏదో అంటారు సర్వధర్మాలు పరిత్యజ్యాన్ని, అన్ని ధర్మాలు విడిచిపెట్టేస్తే ఏమైపోతుందండి? మరి ఆ ధర్మాలు నిర్వర్తించడానికి వారు శ్రీవారు వారు ఇక్కడ నేను చేసుకున్నారు కదా, వారే కనుక పక్కన తోడుగా లేకపోతే రాత్రి అంతసేపు కూర్చుని అలా నా పనులు నేను చదివేసుకుంటూ కూర్చుంటే తెల్లవారుజాము 2 కాలక్షేపాలు 5:30 నుంచే మరి స్వామివారు చెప్పారు కదండి. ఆ వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకి ఏంటి దాసగాళ్ళు మన ఆచార్య నిష్ఠాగోష్ఠిలో 10 మంది 20 మంది లోపే ఉంటారు. మహా అయితే 30 మంది 35 మంది ఉంటారు, అంతకంటే ఉండరండి. ఎందుకని వీడియో ఆన్ చేసుకునే సేవిస్తేనే కాలక్షేపం సేవించాలి, లేకపోతే ఇంకోసారి సేవిత్రి కానీ ఇంకో చోట సేవిత్రి కానీ ఇంకెవరు వినడానికి యూట్యూబ్లు 3 రకాలు ఉన్నాయి. కాబట్టి వీడియో ఆన్ చేసుకునే సేవించాలి. కాలక్షేపాలు మాత్రము ఉదయం 5:30 నుంచి 6:30, 6:30 నుంచి 7:30. నిన్ననే కండెన్స్ వృత్తాము 10వ పాసనము అది సేవించుకోవడమైంది. 11వ పాసనము సేవించి శాంతి జరపాలి గోష్ఠి అందరికీ వీలుగా లేదని పాపం వారందరినీ కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు, ఆచార్యులు మనసు నొప్పిస్తుంది అని ఆ పాసనాన్ని అలాగా ఆపుకున్నాము. అది పూర్తి చేసి భవిష్యము మళ్ళీ ప్రారంభించుకొని సాయంత్రం మళ్ళీ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత నారాయణ సంత కాలక్షేపము అది మళ్ళీ 1 గంట సేపు ఇవన్నీ చేస్తున్నారంటే వారి యొక్క సహకారం. వీరు శ్రీవత్సరామన్ దాసన్ అయితే ఆవేళ వారి స్వామివారి యొక్క పుస్తకం రిలీజ్ చేయించాలి అని అంటే అప్పటికప్పుడు
కూర్చుని 2 రోజుల్లో మామూలు ప్రింట్ కూడా అవ్వట్లేదని కూర్చుని డిజిటల్ ప్రింట్ చేయించుకుని వచ్చి దాసరాల యొక్క గ్రంథ ఆవిష్కరణకి అలాగనమాట. వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా వారు సహకరించాలంటే వారి ధర్మపత్ని అంటమ్మ సహకరించాలి. ఇలా అందరూ చేయబట్టి ఆచార్యుల అనుగ్రహంతో మాత్రమే దాసరాలు తత్వత్రయమ ఆచార్య స్వామి తత్వత్రయమ ఆచార్యులు చేయించినటువంటి గ్రంథం తప్ప మరొకటి అని అవి మన మొదలైన విషయం వారు చెప్పినట్లుగానే ఎలాగైతే వారి సన్యాసం స్వీకరించిన దండముగా మాత్రము మొదలయాండాన్ని గారిని పవిత్రంగాను కూరతాడు వారిని స్వీకరించినట్టు మేనలుడైనటువంటి మొదలయాండాన్ని స్వీకరించినట్లుగానే వారి మొదలయాండాన్ని వారి మేనల్లుడుగాను భాగినేయ అని దండమని, అదేవిధంగా వారి యొక్క పాదుకలు అని వారు చెప్తూ ఉంటారు కదా, అన్నట్లుగా అటువంటి ఒక భావన, అటువంటి నిష్ట మన ఆచార్య పట్ల మనకందరికీ కనుక ఉండగలిగితే అంతే చాలండి. మనందరము కూడా దాన్ని పెంపొందించుకోగలుగుతాము. అంటే దాసరాలు ఆచార్య నిష్ఠా గోష్ఠి అందరి తరఫున కూడా ప్రార్థిస్తుంది. వారితో చెప్పినట్టుగానే ఇక్కడ చెప్పేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో అలాంటి ఆచార్య నిష్ఠ ఎంతో ఉండబట్టే ఇక్కడ వారు ఇలా వచ్చారు. ఆ గోష్ఠి వాళ్ళలో కూడా చాలా మందిలో ఇలాంటి నిష్ఠ ఉందండి. అందుకే ఇవాళ వారు వాళ్ళందరూ కూడా దాసులు అవ్వడం రాలేకపోయినా వారి తరఫున కైంకర్యాన్ని ఆచార్యుల యొక్క తిరునక్షత్రానికి చివరిసారిగా స్వామివారు ఒక్కటే మాటండి దాసరాలతో మాట్లాడి మాట ఇక్కడ పడుకుని ఉన్నారు, సేవించడానికి వచ్చింది. దాసరాలు ఎప్పుడు ఆలస్యం, దాసరాలు ఎప్పుడు వచ్చి దాసోహం చేసినా ఇగో మా చిన్నక్క దాసోహం సమర్పించమని అడిగాను, అన్నయ్య ఇలా చెప్పారు అడిగాను, ఫలానా వాళ్ళు ఇలా చెప్పారు అడిగాను అని దాసోహం సమర్పిస్తూ ఉండేది. ఎప్పుడు కూడా సమర్పించి వాళ్ళు సమర్పించమన్నారు, వీళ్ళు సమర్పించమన్నారని. చివరిసారిగా స్వామివారిని సేవించడానికి ఇక్కడికి వచ్చినప్పుడు దాసోహం చేసి లోపలికి వెళ్ళాక బయటకు రాగానే వారు అన్నమాట, నాకు తెలిసే ఇప్పుడు నువ్వు వారు సమర్పించమన్నారు వీరు సమర్పించమన్నారు అంటూ అందరి దాసోహాలు సమర్పిస్తావు అన్నారు. దాసరాలకి ఆ రోజు ఏం తెలీదు. మా ఊళ్ళో దాసోహాలు సమర్పిస్తాను, నేను ఎప్పుడు అదే చెప్తే పాపం వారిని బాధించేస్తున్నాను, అలాగనే దాసరాలు దోషం చేస్తాను. ఇలాగా ఇవాళ కూడా దాసరాలు మళ్ళీ అదే చేస్తుంది. దృష్టి అందరి తరఫున వారు సమర్పించినటువంటి కైంకర్యాన్ని స్వామివారి దాసోహాన్ని కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉంది. మన నెక్స్ట్